దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 16. అమర్ లైఫ్లోకి నందిత డెవిలీస్ బ్యాక్. ఇకపై నందిత ఎంట్రీతో కథ ఎలా ఉండబోతుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిలందరూ చాలా బాగున్నారు, కానీ వాళ్ళల్లో మా మావయ్యకి భార్యగా ఎవరిని సెలెక్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. పోనీ మా మావయ్య కోసం తమరు ఎవరినైనా సెలెక్ట్ చేసి పెడతారా అంటూ ఆనంది ఫొటోస్ ఇవ్వబోతుంది. ఆ మరుక్షణమే అశ్విన్ చేతిలో ఆనంది గొంతు నలుగుతుంటుంది. దాంతో తను ప్రాణభయంతో అల్లాడిపోతూ, ఓయ్, నన్ను చంపాలని చూస్తున్నావా ఏంటి? వదులు అంటూ అశ్విన్ చేయిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. మీ మామకి పెళ్లి చేయటానికి అమ్మాయిని సెలెక్ట్ చేసి పెట్టమన్నావు కదా, ముందు నిన్ను చంపి ఆ తర్వాత అమ్మాయిని సెలెక్ట్ చేస్తాను అని అంటూ కోపంగా తన గొంతు నొక్కుతుంటాడు. నేను చచ్చిపోయాక నువ్వు అమ్మాయిని సెలెక్ట్ చేసిన లాభం ఏముంది? నేను బతికుండగానే మా మామయ్యకి పెళ్లి చేయాలి, నన్ను వదులు అంటూ ఇంకా గట్టిగా అశ్విన్ చేయిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. తను అలా మాట్లాడుతుంటే అశ్విన్ ఇంకా మండిపోతూ ఇప్పటి వరకు ఒక్క చేత్తో పట్టుకొని గొంతుని ఇప్పుడు 2 చేతులతో పట్టుకుంటాడు. బాబోయ్, నన్ను చంపేస్తున్నావేంటి నాయనా? నన్ను వదులు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ తన బలానంతా గట్టిగా ఉపయోగించి కొద్దిసేపటికి అశ్విన్ 2 చేతుల నుంచి విడిపించుకొని బయటపడి గొంతు పట్టుకుని దగ్గుతూ, నువ్వెక్కడ వడివయ్యా బాబు? నేను కనపడినప్పుడల్లా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావేంటి? అసలు ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా నా గొంతు పిసుకుతున్నావేంటి అని అడుగుతుంది భయపడుతూ. పిసుకటం కాదు, నేను నరికి పోగులు పెడతాను అంటూ తన చేతిలో గట్టిగా పట్టుకున్న ఫోటోల్ని గుంజుకొని వాటిని బరాబరా కసితో చింపుతుంటాడు. అది చూసి ఆనంది షాక్ అవుతూ, ఏయ్, ఆ ఫోటోలు ఎందుకు చించావురా అని ఆవేశంగా ముందుకు రాబోయి మళ్ళీ యముడి కళ్ళలో కనిపిస్తున్న ఆ ఎర్రని కోపాన్ని చూసి భయపడుతూ అడుగులు వెనక్కి వేసి, నీకిది న్యాయం కాదు. నువ్విలా పాపాలు చేస్తే పైన దేవుడు నీ పాపాల్ని ఒక్కొక్కటి లెక్క పెడతాడు అంటూ అమాయకత్వంతో మాట్లాడుతుంది. అశ్విన్ ఆ ఫోటోలు చింపి గాలికి విసిరేసి, ఫోటోలు చింపడం కాదు, నిన్ను చంపి పెద్ద పాపం చేయాలనుకుంటున్నాను అంటూ ఆవేశంగా తన దగ్గరికి వస్తుంటే, వామ్మో, ఇతను నిజంగానే నా పాలిట యముడే అని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంటుంది. ఆగు తింగర్దన్న, మీ మామకు పెళ్లి చేయాలని చూస్తావా అంటూ తన వెంట పడి పట్టుకోబోయి అంతలో నందిత ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయటం గురించి ఆగిపోయి, ఓ గాడ్, ఈ తింగర్దాని విషయంలో పడి అమ్మ గురించి మర్చిపోయాను. అమ్మ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉండాలి అని అనుకొని, నీ సంగతి మళ్ళీ కలిసినప్పుడు చెప్తానే అని తిట్టుకొని కార్ స్టార్ట్ చేసుకుని ఫాస్ట్గా వెళ్తూ, ఆయన గారికి సంబంధాలు చూస్తున్నానని చెప్పి నా మైండ్ అంతా పాడు చేసింది అని తిట్టుకుంటూ వెళ్తుంటాడు. ఆనంది ఆ యముడి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దగ్గర ఆగిపోయి గుండె మీద చేయి పెట్టుకొని విపరీతంగా ఆయాసపడుతూ, అమ్మయ్య, తప్పించుకున్నాను. ఈ అమ్మ కనపడ్డప్పుడల్లా నా దుంప తెంచుతున్నాడు అని అనుకొని గీత అని ఏడుస్తూ వెళ్తుంది. అలా ఏడ్చుకుంటూ కాలేజ్ గ్రౌండ్లో కూర్చున్న గీత దగ్గరికి వస్తుంది. తన ఏడుపు చూసి గీత కంగారు పడుతూ, ఏమైంది ఆనంది? ఎప్పుడూ ఆనందంగా ఉండే నువ్వు ఏడవడం ఏంటే అని అడుగుతుంది. ఆ దొంగ సచ్చినోడు నా కంట పడిన దగ్గర నుంచి నేను ఆనందపడటమే మర్చిపోయానే. ఈరోజు మళ్ళీ నన్ను ఏడిపించాడే అని ఏడుస్తూ చెప్తుంది.
దొంగ సచ్చినోడెవడే అని అడుగుతుంది గీత అర్థం కానట్టుగా చూస్తూ. అదేనే, మనకి హాస్పిటల్లో ఇంజెక్షన్ చేయించాడు కదా ఆ యమ అని అంటుంది వెక్కిలతో ఏడుస్తూ. ఓ, నా గ్రీక్ వీరుడా, నా గ్రీక్ వీరుడు నీకు కనిపించాడా అని హుషారుగా అడుగుతుంది గీత. అతను గ్రీక్ వీరుడు కాదే, నా పాలిట యముడు అని అంటుంది కోపంతో. అబ్బా, నా గ్రీకు వీడిని అలా తిట్టకే, ఇంతకీ ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాడు అని ఉత్సాహంగా అడుగుతుంది గీత. నేను మ్యారేజ్ బ్యూరో నుండి ఫోటోలు తీసుకుని వచ్చేటప్పుడు అంటూ జరిగింది చెప్పి, అసలు మా మామయ్యకి సంబంధాలు చూస్తానంటే అతనికి అంత కోపం ఎందుకు వచ్చిందో, నా గొంతు ఎందుకు పట్టుకున్నాడో అర్థం కాక పిచ్చెక్కుతుంది అని అంటుంది. అబ్బా, మీ మావయ్యకి సంబంధాలు చూస్తున్నందుకు కాదేమోలేవే, నువ్వు నా గ్రీక్ వీరుడి కారు కింద పడబోయావు కదా, ఆ కోపంతో అలా చేసి ఉంటాడు. సరేలే, ఇక నా గ్రీక్ వీడిని తిట్టకు, నా గ్రీక్ వీడిని తిడితే నేను ఊరుకోను అంటూ కాస్త కోపంగా మొహం తిప్పుకుంటుంది. ఏయ్, నా ఫోటోలు చినిగిపోయినందుకు బాధపడకుండా ఆ యమ్ముని తిట్టినందుకు బాధపడతావేంటే అని అడుగుతుంది ఆనంది కోపంగా చూస్తూ. అబ్బా, అతను నా గ్రీక్ వీరుడని చెప్పాను కదా, యముడు అని అనకు అని అంటుంది గీత. అవును, అతను ఒక గ్రీక్ వీరుడు, నువ్వొక రాజకుమారివి, ఇద్దరు దూకి ఎక్కడైనా చావండి అని చెప్పి ఆనంది కోపంగా వెళ్ళిపోతుంది. గీత బుగ్గ కింద చేయి పెట్టుకొని, నా గ్రీక్ వీరుడు నాకు కనపడకుండా దీనికి కనిపిస్తున్నాడేంటో అని అనుకొని బాధపడుతుంది. ఆనంది క్లాస్లోకి వచ్చి కూర్చొని, అతని ఫోటో చిప్పినంత మాత్రాన నేను మా మామయ్యకి సంబంధాలు చూడకుండా పోతానా? మా మామయ్యకి పెళ్లి చేయనివ్వకుండా ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఈ ఆనంది ఏదైనా అనుకుంది అంటే చేసి తీరాల్సిందే అని అనుకుంటూ ఉండగా, ఏంటి ఆనంది అలా ఉన్నావు అంటూ సంపత్ అక్కడికి వస్తాడు. నేను ఎలా ఉంటే నీకెందుకు, నువ్వెళ్ళు, నేను అసలు చిరాకులో ఉన్నాను అంటూ బుక్స్ తీస్తుంది. ఈ ఆనంది చూడటానికి అమాయకురాలాగా ఉంటుంది కానీ, అమ్మో, తనని పడేయాలంటే చాలా కష్టం అని అనుకొని సంపత్ తన సీట్లోకి వెళ్ళిపోతాడు. మరి కొద్దిసేపటికి క్లాస్ నిండిపోయి క్లాస్ జరుగుతుంటుంది. కానీ ఆనందికి మాత్రం వాళ్ళ మావయ్యకి పెళ్లి చేసే విషయం గురించే ఆలోచిస్తుంటుంది. ఆఫీసులో ఉన్న అమర్ మాత్రం చేస్తున్న ఆఫీస్ వర్క్ కూడా ఆపేసి ఆలోచిస్తూ, ఇవాళ నా హృదయ స్పందనలు వేగంగా ఉన్నాయెందుకు? ఏదో అనుబంధం నా హృదయాన్ని ఆవరిస్తున్నట్టుగా, దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ అలజడి నాకు బాగా నచ్చుతుంది. అసలు ఈరోజు ఇలా ఎందుకు అనిపిస్తుంది అని అనుకుంటూనే ఫోన్లో సీక్రెట్ ఫోల్డర్లో ఉన్న నందిత ఫోటోని చూసి, నిన్ను చూడాలనిపిస్తుందిరా, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిసేలా చేయి నందిత. ఆ క్షణం ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ నువ్వు అశ్విన్ నాకు కనిపించలేదు. నా కొడుకుని నిన్ను చూడకుండా ఉండటం ఇక నా వల్ల కావడం లేదు. మీ ఇద్దరిని నా హృదయానికి పుడుముకొని నా బాధనంతా మీకు చెప్పుకుంటూ గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవాలనిపిస్తుంది అని అనుకుంటూ కంటతడి పెడుతుంటాడు. నందిత నిండైన చీరకట్టులో పొగరుతో కూడిన అందంతో కనిపిస్తూ కొడుకు కోసం ఎయిర్పోర్ట్లో ఎదురుచూస్తూ ఉండగా, అమ్మా అంటూ అశ్విన్ దగ్గరకొస్తాడు. కొడుకును చూసి ఆనందపడుతూ ఉండగానే, అమ్మా అంటూ వెళ్ళి అశ్విన్ తల్లిని హగ్ చేసుకుంటాడు. నందిత కూడా అశ్విన్ వెన్ను మీద చేయి పెట్టి నిమురుతూ, ఈ కొన్ని రోజులకే నన్ను మిస్ అయ్యావా నానా అని అడుగుతుంది. అవునమ్మా, నిన్ను విడిచి ఇన్ని రోజులు నేనెప్పుడు ఉండలేదు కదా, అందుకే నేను చాలా మిస్ అయ్యాను అని అంటాడు అశ్విన్. ఇక మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదులే అశ్విన్. శిరీష చదువైపోగానే తను కూడా ఇక్కడికి వస్తుంది. ఇక ముగ్గురం ఇక్కడే ఉండిపోదాము అని అంటుంది నందిత. చెల్లిని కూడా చాలా మిస్ అవుతున్నానమ్మా అని అంటాడు. నందిత నవ్వి,
ఆ రౌడీ కూడా నేను బాగా మిస్ అవుతున్నానని బాధపడుతుందిరా అని చెప్తుంది. ఎప్పుడు కూడా చెల్లిని వదిలి దూరంగా ఉండలేదు కదమ్మా. పాపం కదా, తను ఒక్కతే అక్కడ ఉండిపోయింది అని అంటాడు చెల్లి గురించి బాధపడుతూ. త్వరలోనే తను కూడా ఇక్కడికి వస్తుంది అశ్విన్, వర్రీ అవ్వకు అని అంటుంది నందిత. సరేనమ్మా, వెళ్దాం పదా అంటూ నందిత లగేజ్ తీసుకుని బయలుదేరుతాడు. కొద్దిసేపటికి నందిత అశ్విన్ పక్కన కారులో కూర్చొని ఆ సిటీని చూస్తుంటుంది. చదువుకునే రోజుల్లో బైక్ మీద అమర్ వెనుక కూర్చొని ఆ సిటీ మొత్తం చూస్తూ ఇద్దరూ సరదాగా టైం స్పెండ్ చేయటం గుర్తొస్తూ ఉంటుంది. అలా సిటీని చూడగానే ఎన్నెన్నో పాత జ్ఞాపకాలు తన మనసుని తలుస్తుంటాయి. చెల్లెలు వస్తుందని తెలిసి సుదర్శన్ భార్య సంగీతతోనూ కూతురు గౌతమితోనూ అప్పటికే ఇంటికి చేరుకొని నందిత కోసం ఎదురు చూస్తుంటారు. కొద్దిసేపటికి అశ్విన్ కార్ ఇంటికి చేరగానే తల్లిని గుమ్మం దగ్గర నిలబెట్టి అశ్విన్ లోపలికొచ్చి, ఎంతసేపు అయింది మావయ్య మీరందరూ వచ్చి అని అడుగుతాడు. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే వచ్చాం అశ్విన్ అని చెప్తాడు సుదర్శన్. ముత్యాలు, అమ్మకు దిష్టి తీయ్ అంటూ కేక వేస్తాడు అశ్విన్. వస్తున్నాను బాబుగారు, మీరు చెప్పినట్టే గుమ్మడికాయ సిద్ధం చేసి పెట్టాను అంటూ ముత్యాలు గుమ్మడికాయ తీసుకుని వచ్చి గుమ్మంలో మహాలక్ష్మిలాగా కనిపిస్తున్న నందితకి దిష్టి తీస్తూ ఉంటుంది. అశ్విన్ తల్లి మీద చూపిస్తున్న ప్రేమకి గౌతమి ఆశ్చర్యపోతూ అశ్విన్ని కొత్తగా చూస్తుంటుంది. ముత్యాలు నందితకి దిష్టి తీసి, ఇక లోపలికి రండమ్మా అని అంటుంది. నందిత లోపలికి రాగానే సుదర్శన్, సంగీత, గౌతమి ఎదురొస్తారు. ఎలా ఉన్నావు చెల్లెమ్మా అంటూ సుదర్శన్ నవ్వుతూ పలకరిస్తాడు. బాగున్నాను అన్నయ్య, నువ్వు బాగున్నావా వదినా అంటూ సంగీతాన్ని పలకరిస్తుంది నందిత. తర్వాత నందిత కోడల్ని కూడా దగ్గరకు తీసుకుని, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, పెద్దదైపోయింది గౌతమి అని అంటుంది. నువ్వు మాత్రం అచ్చం సినిమా హీరోలాగా ఉన్నావత్తా, నీకు బావంత కొడుకు ఉన్నాడు అంటే అసలు నమ్మాలనిపించడం లేదు అని అంటుంది గౌతమి. హలో కోడలా, ఈ అత్త పొగడ్తలకు పడిపోయేది కాదు అని అంటుంది నందిత హుందాతో కూడిన తన యాటిట్యూడ్ని చూపిస్తూ. మీ గురించి నాకు తెలుసత్తా, చైర్పర్సన్ హోదాలో మీరు అందరినీ గడగడలాడిస్తారని నాకు నాన్న చెప్పాడు. మిమ్మల్ని చూస్తుంటే మీ నుండి బావకి కూడా అలా ఉండటం వచ్చిందేమో అనిపిస్తుంది అని అంటుంది గౌతమి. నిజమే గౌతమి, అమ్మ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను అని అంటాడు అశ్విన్ తల్లి భుజం చుట్టూ చేయి వేసి. ఇంకా నువ్వు వీళ్ళనే చూసావు గౌతమి, ఆ రౌడీ రాక్షసి అదే శిరీష్ అని చూడలేదు, తను వీళ్ళిద్దరినీ మించిపోతుంది అని అంటాడు సుదర్శన్. అది మాత్రం కరెక్ట్ మావయ్య అని అంటాడు అశ్విన్. తర్వాత నందిత తన తల్లిదండ్రుల ఫోటోల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆప్యాయంగా చూస్తూ గౌరవంగా నమస్కరిస్తుంది. తల్లిదండ్రుల ఫోటోలు చూడగానే నందిత కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అశ్విన్ తల్లిని దగ్గరికి తీసుకుని సముదాయిస్తుంటాడు. తర్వాత నందితని ఆ ఫోటోల దగ్గర నుంచి తీసుకొచ్చి, ముత్యాలు, అమ్మ ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది, ఏదైనా జ్యూస్ తీసుకొచ్చి అమ్మకివ్వు అంటూ తల్లి మీద ప్రేమతో హడావిడి చేస్తుంటాడు అశ్విన్. సరే బాబుగారు, ఇప్పుడే వెళ్ళి మేడంకి జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి ముత్యాలు వెళ్ళిపోతుంది. ఇలా నిలబడి కదమ్మా, కూర్చొని మాట్లాడు అంటూ తల్లిని సోఫాలో కూర్చోబెట్టాడు. గౌతమి మాత్రం అదంతా ఆశ్చర్యంగా చూస్తూ, బావ అత్తయ్య మీద ఇంత ప్రేమ చూపించడం కొత్తగా అనిపిస్తుంది. బావ గురించి నేను పొరపాటుగా అనుకున్నాను అనిపిస్తుంది. తల్లిని ప్రేమించగలవాడే భార్యని కూడా ప్రేమిస్తాడంట. బావ జీవితంలోకి వచ్చే అమ్మాయి దురదృష్టవంతురాలని అనుకున్నాను, కానీ బావ ప్రేమించడం మొదలు పెడితే మాత్రం ఆ ప్రేమని భరించడం కూడా కష్టమే అని నందిత అత్తయ్యని చూస్తే అర్థమవుతుంది అని మనసులో అనుకుంటుంది. ఏంటి గౌతమి, అలా ఆశ్చర్యపోయి చూస్తున్నా మమ్మల్ని అని అడుగుతుంది నందిత. బావ నీ మీద చూపిస్తున్న ఆప్యాయత చూస్తుంటే
నిజంగానే ఆశ్చర్యపోతున్నాను అత్తా అని అంటుంది. నిజమే గౌతమి, నాకు కానీ శిరీషకు కానీ ఇంత నొప్పి కలిగినా వీడు అల్లాడిపోతాడు, నా బంగారు కొండ అంటుంది కొడుకుని దగ్గరికి తీసుకొని. నందిత జ్యూస్ తాగగానే ఇలా కాసేపు అందరూ మాట్లాడుకుంటారు. తల్లి పక్కనే కూర్చొని మాటలు చెప్తూ ఉంటాడు అశ్విన్. నైట్ 10 అవుతుండగా అమర్ రూము వెనుక ఉన్న కారిడార్లో నిలబడి చల్లని గాలిని ఆస్వాదిస్తూ నందిత ఆలోచనలో ఉంటాడు. మావయ్య అని ఆనంది పిలుపుతో వెనక్కి తిరిగి చూసి, ఏంటమ్మా అంటూ దగ్గరికొస్తాడు. మావయ్య, ఈరోజు మీరు ఫాస్టింగ్ కదా, అందుకే యాపిల్స్ తెచ్చాను అంటూ ఆనంది ప్లేట్లో 2 యాపిల్స్ చాక్ తెచ్చి అక్కడ పెడుతుంది. సరేనమ్మా, తింటాన్లే, ఇప్పటికే చాలా టైం ఉంది కదా, నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు ఆనంది తల నిమురుతూ. సరే మావయ్య, గుడ్ నైట్ అని చెప్పి ఆనంది బయటకొచ్చి, మావయ్యకి పెళ్లి చేస్తే ఒక తోడు ఉంటుంది, అప్పుడు మావయ్య ఆనందంగా ఉంటాడు, ఆ యమ్ముడు ఫోటోలు చింపి పెట్టాడు, అయినా నా ప్రయత్నం ఆగదు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు ఒకప్పుడు అమర్ నందిత మధ్య ఎలాంటి బాండింగ్ ఉండేది, ఇప్పుడు అమర్ నందిత ఎలా మీట్ కాబోతున్నారు, ఆనంది ఇంకా ఎలాంటి పెళ్లి ప్రయత్నాలు చేసి అశ్విన్కి చిక్కబోతుంది, అశ్విన్ ఆనంది మధ్య పిల్లి ఎలుక లాంటి సన్నివేశాలు, అమర్ నందిత మధ్య భావోద్వేగమైన సన్నివేశాలు చూడాలి అంటే ఎపిసోడ్స్ని మిస్ కాకండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.